నింపబడకుండా నువ్వు పెళ్లి చేసుకో. తల్లిదండ్రుల ద్వారా వచ్చిన కొన్ని వృక్షాల నుండి వస్తాయి కదా, వంశవృక్షాల నుండి వచ్చిన గుణలక్షణాలు, జన్యులు, అవన్నీ ఎప్పుడు మారుతాయి తెలుసా? పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు. అందుకే ప్రాఫిట్ ఏమన్నాడో తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడకుండా నువ్వు పెళ్లి చేసుకోకు, ఇతరులకు పెళ్ళి నువ్వు చేసుకోకు. అలా నేను చేసుకునే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరిశుద్ధాత్మతో నింపబడ్డా లేదా అని చూడు. నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, ప్రభాస్లా కనబడుతున్నాడా, లేకపోతే లేకపోతే అల్లు అర్జున్లా కనబడుతున్నాడా, లేకపోతే ఆస్తులు ఉన్నాయా, లేకపోతే కులం ఉన్నదా, మా కులపోడేనా, లేకపోతే మా బీసీలోనే ఉన్నాడా, మా ఎస్సీలోనే ఉన్నాడా, మా ఓడేనా, లేకపోతే ఉద్యోగం చేస్తున్నాడా, బాగా వ్యాపారం చేస్తున్నాడా, లేకపోతే ఇదా అదా, అవి కాదు. అతని గుణలక్షణాన్ని మార్చగలిగేది ఓన్లీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఆ అమ్మాయి కూడా అంతే. నేను ఎప్పుడు చెప్తుంటా, ఎక్కువగా అమ్మాయిలు తల్లిని చూసి పెరుగుతూ ఉంటారు, అబ్బాయిలు తండ్రిని చూసి పెరుగుతూ ఉంటారు. తండ్రి వాళ్ళకు రోల్ మోడల్, అమ్మాయికో తల్లి రోల్ మోడల్. తల్లి కోపిస్తురాలనుకో, తల్లి అనుమానపడే స్త్రీ అనుకో, అలాంటి అమ్మాయిని ఎవరైతే చేసుకుంటారో వాడి జీవితంలో నరకాన్ని చూస్తాడు భూమిపైన. ఎందుకంటే ఆ అమ్మాయి చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మ దగ్గర అదే చూసింది. ఆ అమ్మాయి అనుమానం, ఇంట్లో గొడవలు, ఎప్పుడు చూసినా భర్తను హింసించడం, భర్తను బాధ పెట్టడం, భర్తను తిట్టడం, భర్తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఆ అమ్మాయి దాన్ని చూసుకుంటేనే పెరిగింది. రేపు పెళ్ళైంది అయితే అదే గుణం వస్తుంది తప్ప వేరే గుణం ఎట్లా వస్తుంది చెప్పండి నాకు? ఆ గుణం తప్ప వేరే గుణం ఎట్లొస్తుందో నాకు చెప్పండి. ఆ జన్యులు తప్ప, తల్లి జన్యులు తప్ప వేరే జన్యులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఆ అమ్మాయి లోపట, ఆ అబ్బాయి లోపట. ఆ అబ్బాయి కూడా అంతే. ఒకవేళ తండ్రి ఎలా ఉన్నాడనుకో, అనుమానపరుడు వాడుగా, తండ్రి ఒకవేళ కోపిష్ఠుడుగా ఉన్నాడనుకో, తండ్రి తొందరపాటు కలిగిన వాడుగా ఉన్నాడనుకో, అబ్బాయి కూడా అంతే. అందుకే ఇక్కడ ఏం ప్రాబ్లం ఏంటంటే, తల్లిదండ్రులు పరిశుద్ధాత్మతో నింపబడాలా, వాళ్ళకు ఒక నమ్మలేని నిజం జరగాల, అలా ఉన్న పిల్లలకు కూడా పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా వాళ్ళను వీళ్ళు ప్రేరేపించాలా, ఆ విధంగా వాళ్ళని పెంచాలా. పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా పెద్దగైనాక పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా వాళ్ళని పెంచాలా. మరి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ పిల్లలు కూడా మార్పు చెందుతారు. అందుకే ప్రాఫిట్ ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ బాప్సం పొందుకోనని వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకోకు. నువ్వు పెళ్లి చేసుకోవాలన్నా ముందు నీకు పరిశుద్ధాత్మ బాప్సం ఉండాలి, తిరిగి జన్మించబడి ఉండాలి, కృత జన్మ పొందుకొని ఉండాలి. చేసుకోబోయే వాళ్ళు ఎవరైనా సరే జత, వాళ్ళు కూడా తిరిగి జన్మించబడిన వాళ్ళై పరిశుద్ధాత్మ బాప్సం పొందుకున్న వాళ్ళై ఉండాలి. ఎందుకంటే అది ఒక్కటే మనలో ఉన్న ఆ వంశావళి వృక్షంలో నుండి వస్తున్న జన్యులను మారుస్తుంది. అందుకే మేము అంటే ఏంటో తెలుసా, పెళ్లి సంబంధం కావాలా,